హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అనదర్ యానిమే న్యూస్ వీడియో ఆర్ ఎనీథింగ్ మీరు ఏదైనా అనుకోండి. సో దీంట్లో చూసుకుంటే చాలా క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే మీకు అనౌన్స్మెంట్స్ అనమాట. సో అనౌన్స్మెంట్స్ అంతేకాకుండా కొన్ని ఓల్డ్ యానిమేకి సంబంధించిన కొన్ని బిగ్ న్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో చెప్పే యానిమేస్ ఎలా ఉంటాయో కూడా ప్రతిదీ అయితే మీకు చెప్తానమాట. సో ఆల్ యూ నీడ్ టు డూ వాస్ జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. ఎనీవే, సో ఫస్ట్ దానికి మనం బిగ్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఇది చూసుకుంటే లాస్ట్ వీకే మాట్లాడాల్సింది, బట్ డిలే అవ్వడం వల్ల ఇప్పటికి వచ్చా. సో ఉజుమాకి యానిమే. సో ఉజుమాకి యానిమే చూసుకుంటే ఫైనల్లీ దీని యొక్క రిలీజ్ డేట్ అనౌన్స్ అయిపోయింది. లిటరల్లీ ఇది 5 సంవత్సరాలుగా అయితే ప్రొడక్షన్లోనే ఉందన్నమాట. 5-6 సంవత్సరాలుగా ఎప్పుడు దీని నుంచి ఒక బిగ్ థింగ్ రిలీజ్ అయిపోయింది, అది రిలీజ్ డేట్. సో ఇది చూసుకుంటే ఒక హారర్ మాంగా అనమాట. సో చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది మాంగా చూసుకుంటే. సో దీన్ని కలర్స్లోకి తీసుకొచ్చి చేస్తే డెఫినెట్లీ రిస్క్ ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇది సక్సెస్ కూడా కాకపోవచ్చు, ఎందుకంటే దీనికి ముందు దీని క్రియేటర్ ఇంకోటి ఉంది, జింజు ఇటో కలెక్షన్ అని చెప్పి. సో అది కూడా చేశారు, బట్ కలర్లో చేయడం వల్ల దట్స్ ఫెయిల్డ్ అని చెప్పాలి. బట్ మాంగా మాత్రం తోపు ఉంటుంది. సో ఈసారి ఏంటంటే ఈ ఉజుమాకిని డెఫినెట్లీ కలర్లో లేకుండా బ్లాక్ అండ్ వైట్లోనే తీసుకొద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. దానికి సంబంధించిన ఒక ట్రైలర్ కూడా, కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తారు, దాంతోపాటు రిలీజ్ డేట్ చెప్పారు. ఇది చూసుకుంటే అడల్ట్ స్విమ్లో ఉంటుంది, అంటే మనకి ఎటువంటి ఓటీటీలో అవైలబుల్లో ఉంటుంది ఇండియాలో చూసుకుంటే, బికాస్ ఇది 18+ చాలా క్రేజీ ఉంటుంది కాబట్టి. సో ఇది చూసుకుంటే September 28, 2024లో రిలీజ్ కాబోతుంది అనమాట. అంతే పెద్ద టైం కూడా లేదు, ఇది ఆగస్టు, నెక్స్ట్ సెప్టెంబర్, గట్టిగా ఒక 40 days ఉంది. ఫస్ట్లీ మీకైతే దీనికి సంబంధించిన ఒక ట్రైలర్ క్లిప్ చూపిస్తారు, చూడండి ఏ రేంజ్లో ఉంటుంది. చూడండి మొత్తం బ్లాక్ అండ్ వైట్లోనే ఉంది కదా. ఎస్, డెఫినెట్లీ అయితే చాలా హోప్స్ ఉన్నాయి దీని మీద, బికాస్ ఇది కలర్గా వచ్చుంటే అంత భయం ఉండేది కాదు. బ్లాక్ అండ్ వైట్లో వస్తేనే బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు, సేఫ్ థింగ్. అండ్ అంతేకాకుండా ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అసలు హారర్కి రియల్ డెఫినేషన్ అయితే చూపిస్తుంది అదేంటో. సో డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఇది వచ్చినప్పుడు September 28న కలుసుకుందాం, అప్పుడు చాలా రివ్యూ చేస్తా దీని మీద, దర్ ఇస్ నో డౌట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే 4-6 ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ గంట పైనే ఉంటుందంట. 4 episodes అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే, 6 ఉండొచ్చు. సో గంట ఎపిసోడ్ కాబట్టి ఈజీలీ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. సో ఇక మనం నెక్స్ట్ సేమ్ ఆయన నుంచి వచ్చింది. సో జింజు ఇటో మిస్టరీ ఆఫ్ ద హాంటెడ్ హౌస్ మాంగా చూసుకుంటే ఫిలిం కింద అయితే రాబోతుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది చూసుకుంటే ఫంగోరియా స్టూడియోస్ అయితే లెన్స్ ఎంటర్టైన్మెంట్ తోటి కలిసి ఈ అడాప్టేషన్ తీసుకుని రావాలని అయితే చూస్తున్నారని చెప్పి. ఇది చూసుకుంటే మీకు మిస్టరీ ఆఫ్ ద హాంటెడ్ హౌస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండింటి కింద అయితే తీసుకొని రావచ్చు అని చెప్తున్నారు. ఈ నేమ్ చూస్తుంటే ఇది జపనీస్ స్టూడియోలా లేదు, వీళ్ళంతా వెస్ట్రన్ స్టూడియోస్ ఏమో. వెస్ట్రన్ స్టూడియో తోటి తలనొప్పి ఇదే, వీళ్ళు రాకూడదు దాని మీద. ఓకే, ఎనీవే. సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ప్లీజ్ పుట్ దెమ్ ఆన్ టకమినెసాన్ మాంగా చూసుకుంటే టీవీ యానిమే అయితే ప్రొడక్షన్లో ఉందన్నమాట. దీనికి సంబంధించింది ఇది చూసుకుంటే స్కైఫై రొమాంటిక్ కామెడీ సిరీస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇప్పటికే 8 volumes ఉన్నాయంటే జపాన్లో చూసుకుంటే. అండ్ దీనికి విజువల్ అయితే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్ హెచ్ఈ స్టఫ్ అయితే ఉంటుంది. ఎనీవే, సో ఇక నెక్స్ట్ ఇది. సో వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 నుంచి ఎవ్రీ మంత్ ఒక క్యూజువల్ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చూసుకుంటే టట్సుమాకి యొక్క క్యూజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇదే సో టెరబుల్ టర్నడో అన్న పేరుతోటి, తన హీరో నేమ్ తోటి అయితే ఇది రిలీజ్ చేస్తారనమాట. క్యూజువల్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా చెప్పలేదు ఎప్పుడు వస్తుందో. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే క్రేజియస్ట్ ఇదే, రాస్కెల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ ఏ శాంటా క్లాస్ యానిమే చూసుకుంటే 2025లో అయితే రాబోతుందన్నమాట. సో దీని నుంచి ఎవ్రీ థింగ్ ఏది వచ్చినా కానీ ది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఈ సిరీస్ రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ అనేది ది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎవర్ ఎగ్జిట్స్ అని చెప్పుకోవచ్చు. మాంగా ఆర్ లైట్ నావెల్ ఆర్ యానిమే ఏది చూసుకున్నా కానీ డెఫినెట్లీ మిస్ అవ్వకండి. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే క్యూజువల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ సంబంధించిన క్యూజువల్ ఇది. అంటే దీనికోసం నేను చాలా హార్డ్లీగా వెయిట్ చేస్తున్నా. దీని నెక్స్ట్ మూవీ ఇంకోటి ఉంది, అది కూడా మన ఇండియాలో రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. ఇక మన నెక్స్ట్ చూడంగా ఆర్యన్ సాన్వా హక్కరేనాయ్. సో ఈ యానిమే చూసుకుంటే సీజన్ 2 తోటి అయితే రిటర్న్ రాబోతుంది. దీని సీజన్ 1 ఎప్పుడు ఎండ్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ సీజన్ 2ని అనౌన్స్ చేశారండి. ఇది చాలా క్యూట్గా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, ఒకసారి చూసేయండి టీజర్. క్యూట్ కొట్టారు తెలుసా.
యా ఇట్లో కొత్త క్యారెక్టర్స్ ఉండేటట్టు ఉన్నాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు ఉంది. యాక్చువల్ నాకు సీజన్ 1 చాలా ఇష్టం. మీకు పిచ్చ కామెడీ ఉంటుంది కొన్ని ఎపిసోడ్లు అయితే. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది చూసుకుంటే. యో ఇది షోనన్ జంప్ మాంగా అని నాకు ఇప్పటివరకు తెలియదు. డిజిటల్ మాంగా అంట. అండ్ 2017 నుంచి 2023 వరకు రన్ అయింది. అంటే ఇది మాంగా కూడా ఎండ్ అయిపోయింది ఆల్రెడీ. దానికి సంబంధించిన క్యూజువల్ అయితే ఇది చాలా బాగుంది కదా టీజర్ ఆర్ట్. యా ఇక నెక్స్ట్ ద రాంగ్ వే టు యూజ్ హీలింగ్ మ్యాజిక్ సీజన్ 2 యానిమే అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్ సో సీజన్ 2 గురించి నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా దీని అనౌన్స్మెంట్ ఎప్పుడు జరుగుతుందని చెప్పి. ఎందుకంటే అసలు క్రేజీలీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసే అండ్ నాకు చాలా బాగా నచ్చింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇసకా యానిమేస్ ఆరు ఇట్లాగా హీరో లాగా పోయే యానిమేస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక డిఫరెంట్ రూట్లో ఉంటాయి. బట్ ఇది చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. మీకు అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ చూసినంతసేపు సీజన్ 1 నేను ఎంతో ఎంజాయ్ చేశాను. లిటరల్లీ ది బెస్ట్ థింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. సో హోపింగ్ సీజన్ 2 ఎప్పుడు వస్తుందా, అసలు అట్లీస్ట్ వస్తుందా రాదా అన్న ఒక భయంతో ఉన్నా. ఫైనల్లీ సీజన్ 2 అయితే అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించింది ఒక చిన్న టీజర్, అనౌన్స్మెంట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. చూసేయండి. కాపీరైట్ పడుద్ది సౌండ్. ఓకే అంతా సీజన్ 1 క్లిప్సే కదా ఇవి. జస్ట్ అనౌన్స్మెంట్ కాబట్టి సీజన్ 1 క్లిప్సే ఉంటాయన్నమాట. సో చూద్దాం సీజన్ 2 ఎప్పుడు వస్తుందో. ప్రస్తుతానికి అయితే ఎటువంటి న్యూస్ అయితే లేదు, రిలీజ్ డేట్ అలాంటి. జస్ట్ సీజన్ 2 ప్రొడక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి టూ గుడ్. సో అవన్నమాట నేను చెప్పాలనుకుంది ఈరోజు వీడియోలో. అండ్ ఐ థింక్ అంతే, పెద్ద చెప్పుకోవడానికి యానిమేస్ ఇంకేం ఐ మీన్ న్యూసెస్ అయితే ఏమీ లేవన్నమాట.